హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామా బ్రో. ఫ్రెండ్స్, కొన్ని కారణాల వల్ల నేనైతే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. సో అందుకోసమే లాంగ్ వీడియో అయితే చేశాను. చూడండి, చాలా మంది అడిగారు కాబట్టి చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లెమన్స్ గురించి క్లారిటీగా తెలుసుకోవాలి, ఆ మార్కెట్ గురించి అని మీరు అనుకుంటే కనుక లాస్ట్ వరకు ఈ వీడియో చూడడానికి ప్రయత్నించండి ప్లీజ్. చాలా అంటే చాలా బాగుంటుంది, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారు. మీకు ఈ వీడియో అయితే బాగా నచ్చిద్దని అనుకుంటున్నాను. లెమన్ ఫార్మర్స్కి అయితే కంపల్సరీ చూడండి ఈ వీడియో చివరి దాకా. మన మార్కెట్ యార్డ్లోని ఒక షాప్ అనమాట. చూడండి, ఒక షాప్లోనే ఎన్ని కాయలు వచ్చినాయో. అంటే ఒక్కొక్క రోజు రేట్ ఎక్కువ ఉన్న రోజు అంటే కాయలు ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్, లేదంటే మాత్రం తక్కువ వస్తాయి, అది గమనించండి. అలాగే ఇది పొద్దున పూట తీశాను కాబట్టి ఇది ఇంకా తక్కువ. ఇంకొక 1 అవర్ 1.5 అవర్ ఆగితే చాలా అంటే చాలా కాయలు పెరగచ్చు. చూడండి, ఇది మొత్తం మన టోటల్ బయట యార్డ్ బయట అంటే షాపులు బయట నుంచి ఉన్న ఆటో కూడా మీకు కనిపిస్తుంది. ఇలా ఆటోలో వస్తాయన్నమాట, లేదంటే లారీలో బండ్ల మీద కూడా తెస్తారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది క్లారిటీగా చెప్పండి బ్రదర్ అని అడుగుతున్నారు నన్ను. సో నేను దానికోసం చెప్తున్నా. ఇది ఇంకో షాప్ ఫ్రెండ్స్, చూడండి ఎన్నైతే ఉన్నాయో ఈ షాప్లో అయితే. సేమ్ ఇదే టైంలో తీశాను, ఒక 5 minutes గ్యాప్లో ఇదే వీడియో. సో చూడండి వేరే షాప్లో కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఆ గడ్డి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఆ గడ్డి ఏంటంటే ప్యాకింగ్ చేసేటప్పుడు, నిమ్మకాయ ప్యాకింగ్ చేసేటప్పుడు ఆ గడ్డి పెట్టి ప్యాకింగ్ చేస్తారనమాట. చూడండి, అంటే కాయలు దెబ్బ తినకుండా వేరే దూరం వెళ్ళాలి కాబట్టి, వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి కాబట్టి అలా చేస్తారు. ఇదిగోండి, ఇలా పేర్లు రాసి ఇలా పెట్టుకుంటారు. పెట్టుకొని ఆ పాట జరిగేటప్పుడు ఎవరు అయితే పాడుకున్నారు అంటే 18 షాపులు ఉంటాయన్నమాట. మా తెనాలి లెమన్ మార్కెట్లో 18 షాపుల్లో 18 షాప్ ఓనర్స్ వచ్చి పాట పాడుకుంటారు. 18 షాపులు తిరిగి ఎవరైతే పాడుకున్నారు, ఎంతకు పాడుకున్నారు అని చెప్పి అక్కడ రాసుకుంటారనమాట. ఇదిగోండి అలా రాసుకుంటారు. వాళ్ళు రాసుకునే ముందైతే మాత్రం ఎవరి పేరు అంటే ఆ కూట్ అనమాట. కూట్ అంటే 7 బస్తాలు ఉండొచ్చు, 4 బస్తాలు ఉండొచ్చు, 3 బస్తాలు ఉండొచ్చు. దాన్ని ఒక కూట్ అంటారు. ఆ కూట్లో ఇలా రాసుకుంటారు, పేరును అవన్నీ రాసుకుంటారనమాట. ఎన్ని కేజీస్ అనేది చూసారు కదా. ఇందాక కాటా వేస్తున్నాడు ఒక్క రోడ్డు, అలా కాటా వేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే అక్కడ రైతుల దగ్గర మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తీసుకుంటున్న వీడియో అనమాట. నేను కావాలని ఇది తీశాను, మీ అందరికి చూపించాలని. చూస్తున్నారు కదా, రైతులు అయితే ఇలా కూర్చుంటారు. ఇక్కడికి వచ్చి పాటలు జరిగేంత వరకు ఇలా కూర్చుంటారు. ఇక్కడ పాటలు జరిగే ముందు ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. ఇలా అయితే వేసుకుంటారు, చిన్న చిన్న ట్రేస్ టైప్లో ఉంటాయి అన్నమాట, అల్యూమినియం ట్రేలు. ఇలా వేసుకొని అలా పాట జరుగుతుండేది. అక్కడ పాట జరుగుతుంది చూసారా దూరంగా, అలా పాట జరిగిద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా పాట జరుగుతుంది చూడండి. ఇదిగోండి ఆ స్లిప్ తీసుకొని ఎంతని పాడుకుంటారనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఇది అయితే వేరే షాప్ అనమాట. చూడండి ఎంత ఎక్కువ కాయలు అయితే వచ్చినాయో చూడండి. పాట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ట్రేస్లో ఉన్న కాయలు మళ్ళీ గోతంలో వేసేస్తారు ఫ్రెండ్స్. చూసారు కదా, వేసేసి కుట్టేసి తీసుకెళ్ళి కూట్లు అంటారు చూసారు. కూట్లు అంటే కుప్పగా పోసుకుంటారు కదా, ఆ కూట్లలో పోస్తారు. ఇది తెనాలి మార్కెట్ యార్డ్ టోటల్ వ్యూ అనమాట. ఒక పార్ట్ అనమాట, ఒక సైడ్ ఇది ఒక సైడ్ మాత్రమే. చూడండి ఎన్ని గూడెమ్స్ లారీలు ఉన్నాయి కదా. ఇది ఇంకో సైడ్ ఫ్రెండ్స్, చూడండి ఇది ఇంకో సైడ్. ఇవన్నీ గూడెమ్స్. ఈ ఎల్లో కలర్లో కనిపించే ప్రతిదీ తెనాలి మార్కెట్లో లెమన్ షాప్స్ అనమాట. 18 షాపులు ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లో 17వ షాపు 18వ షాపు ఉంటుంది. తర్వాత నుంచి 1 నుంచి ఉంటాయి అనమాట. మరి అలా ఇచ్చారు నంబరింగ్ అంటే ఈ కొత్త కట్టారు కాబట్టి 1 నుంచి పాత కట్టారు. ఇది కొత్త కట్టారు కాబట్టి 17, 18 అదే 17 నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 17, 18 నుంచి 1 నుంచి ఇక మిగతా షాప్స్ అన్నీ ఉంటాయి. అది ఆల్రెడీ నేను 1 year బ్యాక్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్. కేవలం మీకోసమే మీరు అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి ఇక్కడ రైతులకి హెచ్చరిక ప్రారంగా రాశారనమాట. తక్కుపట్టిలు తీసుకోండి అని చెప్పి కొంచెం రాశారు. అది కుదిరితే చదవండి, మీకు అర్థమైంది. సో ఫ్రెండ్స్, ఇది తెనాలి లెమన్ మార్కెట్లో జరిగే ప్రాసెస్ అయితే. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.